మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ మీరు టూ మచ్గా ఆలోచించకండి. చాలా సింపుల్ బిజినెస్ ఇది. ఇంకా కొద్దిమంది అతి తెలివిగా ఆలోచించే వాళ్ళు ఏమంటారంటే ఆ మీటింగ్లకి వెళ్తే మీ మైండ్ని మార్చేస్తారు. కరెక్టే, అది ఖచ్చితంగా మైండ్ని మారుస్తాం. అది ఎలాంటిదంటే మీకు క్లారిటీ వచ్చేటట్లు, మీరు కామన్ సెన్స్ని అప్లై చేసేటట్లు, ఆ రకంగా మా మైండ్ని మేము మార్చుకున్నాం. ఎవరెవరు అటెండ్ అవుతారో వాళ్ళ మైండ్ని అలాగే మారుస్తారు డెఫినెట్లీ. మీకు క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎంత టక్కన ఆన్సర్ చేయగలరో చూడండి. ఆవులు ఏం తింటాయండి? లేదా మీకు నచ్చిన కలర్ ఏంటి? ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్లు మీరు ఎంత ఎంత క్విక్గా మీరు ఆన్సర్ చెప్పుకోగలిగారు అనేది, మీరు ఎంత క్లారిటీగా ఉన్నారో, మీరు ఎంత కామన్ సెన్స్ ఉన్నారో అర్థమవుతుంది. ఆవులు ఏం తింటాయి? సింపుల్గా గడ్డి. అలాగే మీకు నచ్చిన కలరు మీకు ఐడియా ఉంటుంది. అందులో మీరు వెతుక్కోరు కదా ఏం తింటాయి అని. సార్ ఏంటి డిఫరెంట్ క్వశ్చన్ అడిగారు, అలాగే ఉండదు కదా. సిమిలర్లీ లైఫ్లో కూడా క్లారిటీ, ఒక కామన్ సెన్స్ ఏంటి, నేను నా ఫ్యామిలీ ఏ కండిషన్లో ఉన్నాము, ఈ కండిషన్ నుంచి బయటపడాలంటే మాకుండే మార్గాలు ఏంటి, మాకు ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఒకవేళ ఈ మెంటర్షిప్ గ్రూప్లో కొద్దిగా మనం మనసు మార్చుకొని మనం కష్టపడితే ఒక 3 to 5 years లో ఎక్కడికి వెళ్ళగలం మనం. ఇది కామన్ సెన్స్. ఈ కామన్ సెన్స్ మీకు అర్థమయ్యేలానే ఇక్కడ మైండ్ మారుతుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ వాళ్ళ మైండ్ని వాళ్ళు అలానే మార్చుకున్నారు కాబట్టి ఈరోజు స్టెప్ బై స్టెప్ సక్సెస్ అవుతున్నారు. ఈరోజు మీ ముందు మాట్లాడారు కాబట్టి ఇక్కడ టూ మంచిగా ఆలోచించకండి. చాలా సింపుల్ గా, ఓకే, ఈ ఉన్న ఒక్క మానవ జీవితాన్ని ఆయన అద్భుతంగా ఎంజాయ్ చేయాలి అంటే ఒక 3 to 5 years లో అసలు గేమ్ క్లోజ్ అయ్యే పద్ధతి ఏమైనా ఉందా బయట? పోయి వెతికి మళ్ళీ కావాలంటే రండి. ఓకే, మరి ఇక్కడ 3 to 5 years లో సాధించాలంటే ఏం చేయాలి? తలలో బద్దలు కొట్టుకోక్కర్లేదు. ఓకే, లేకపోతే మీరు ఏవో పెద్ద పెద్ద పీజీలు పిహెచ్డీలు ఏం చేయక్కర్లేదు. సింపుల్గా ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది. దాన్ని మన మైండ్ని పక్కన పెట్టి దాన్ని మీరు మనస్ఫూర్తిగా ఫాలో అవ్వాలి, మనస్ఫూర్తిగా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ ఆ గోల్ ఉంది కదా, 3 to 5 years లో గేమ్ కంప్లీట్ అయిపోవాలి లైఫ్లో. రిమైనింగ్ లైఫ్ అంతా ఫ్యామిలీ మెంబర్స్తో మనకి ఇష్టమైన పనులతో లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ నాకు దొరికింది అనే ఒక కామన్ సెన్స్తో మీకు అర్థమైనప్పుడు, సో దానికి తగ్గట్లుగా స్టెప్స్ని మీరు కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఈ సిస్టమ్ని మీరు ఇన్వాల్వ్ చేస్తారో, ఫస్ట్ మనకి ఏం కావాలి? ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలి. ఎవరు మీకు అప్ అండ్ డౌన్ కాల్ చేయక్కర్లేదు. మీరు ప్రొడక్ట్ ట్రైనింగ్లు చూసుకొని నీట్గా అటెండ్ అయ్యి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. పీపుల్ స్కిల్స్ కావాలి. సో ఇలాంటి మీటింగ్స్, కొన్ని ఈపీఎస్ మీటింగ్స్ ఉంటాయి, కొన్ని బుక్స్ ఉంటాయి, దాంట్లో కూర్చొని నేర్చుకుంటారు. బిజినెస్ టెక్నిక్స్ కావాలి. అసలు వ్యాపారాలు బయట ఎలా రన్ అవుతున్నాయి, వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఓకే, వాళ్ళు ఎన్ని రకాలుగా టెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ 21st centuryలో ఈ ఆన్లైన్ బిజినెస్ ఎంత సింపుల్ గా ఉంది, ఇలాంటి కొన్ని టెక్నిక్స్ తెలుస్తాయి. మూడోది మన కాంపిటేటర్స్. ఓకే, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, గవర్నమెంట్ ఇనీషియల్ గా దీన్ని ఎందుకు సపోర్ట్ చేయదు, ఓకే, 1984 యాక్ట్ ఏంటి, అసలు స్కీమ్స్ కి డైరెక్ట్ సెల్లింగ్ కి డిఫరెన్స్ ఏంటి, ఓకే, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ చాలా ఉంటాయి, కొన్ని బైనరీ సిస్టమ్స్ ఉంటాయి. అలాంటిది డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, ఐడిఎస్ఏ ఏం చెప్తుంది, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. ఇవన్నీ మీరు తేడా తెలుసుకున్నప్పుడు, ఇవన్నీ మీరు మనస్ఫూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు, మీరు ఒక పర్సన్తో ప్రోడక్ట్ గురించి మాట్లాడినప్పుడు కానీ, ఆపర్చునిటీ గురించి మాట్లాడినప్పుడు కానీ, అటు సైడ్ ఉండే వ్యక్తి అంటే మీ ఆపోనెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా మీరు నిలకడగానే ఉంటారు. ఎప్పుడైతే ఇవన్నీ మీరు అంటే ఒక ఓనర్ మైండ్ సెట్ ఇవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నించరో, మనం మాట్లాడే ప్రాసెస్ లో ఒక 10 people 20 people 100 peopleతో మాట్లాడే ప్రాసెస్ లో వాళ్ళు ఎస్ చెప్తే ఒకలాగా ఉంటుంది మన ఎనర్జీ, వాళ్ళు నో చెప్తే ఇంకొకలాగా ఉంటుంది మన ఎనర్జీ. మీరు ఎప్పుడైతే ఒక ఓనర్ మైండ్ సెట్ లోకి వచ్చి ఇవన్నీ నేర్చుకుంటారో
వాళ్ళు ఎస్ చెప్తే నాకేంటి, నో చెప్తే నాకేంటి, నేను ఒక వ్యాపారాన్ని నిర్మించడానికి వచ్చాను. ఎవరైతే అవసరం ఉందో వాళ్ళని కలుపుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోతాననే ఉద్దేశంతో మీరు పని చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు అందరికి రిజల్ట్ వచ్చినట్లు మీకు వస్తుంది రిజల్ట్. కానీ ఇదేదో మీరు కొద్దిమంది చెప్పినప్పుడు, లేకపోతే వాళ్ళు నో చెప్పినప్పుడు, వాళ్ళు ఏమైనా రిజెక్ట్ చేసినప్పుడు, లేదా ఒక ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు మీకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి కదా. మొన్న రీసెంట్గా ఒక క్లయింట్ మాకు ఆర్డర్ పెడతాం కదా డైట్ ఇవ్వడానికి ముందు, రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి, సార్ మీరు ప్రోటీన్ 1 kg అన్నారు కానీ ఇది 1 kg లేదు సార్, ఖాళీ డబ్బా వచ్చింది, హాఫ్ ఆఫ్ ది ఇది ఖాళీగా ఉంది అని. మనందరికి తెలుసు కదా ప్రోటీన్ డబ్బా ఎలా వస్తుంది అని. ఆయన కొత్త ఆయన. సో అప్పుడు నేను చెప్పాను, సార్ అసలు కేజీ ఏదైతే కేజీ ఉంటుందో ప్రతి కేజీ ఇనుమును మీరు తీసుకోండి, రెండు బరువు పరంగా కేజీలే, కానీ పత్తి అనేది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ఐరన్ అనేది క్వాంటిటీ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రోటీన్ చాలా ఏమంటారు, మంచు బిందువుల కంటే తేలికైన అణువులతో తయారు చేశారు. అది మీకు 1 kg ఉంటుంది సార్, కావాలని మీరు ఎక్కడైతే తూకం వేసుకోండి. నాకు ఖాళీ డబ్బా ఇచ్చారు, సగం ఖాళీ ఉంది, అది కూడా నింపి ఇవ్వాలి కదా అంట. ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఏంటి, కేజీ ప్రోటీన్. కానీ అక్కడ కేజీ ప్రోటీన్ గురించి ఆయన మాట్లాడట్లేదు, ఆ డబ్బా ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీ గురించి ఆయన టాపిక్. సో ఇలాగ ఉంటాయి మైండ్ సెట్లు, అంటే కామన్ సెన్స్ మనం మర్చిపోతాం. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ముందు మీరు వణకూడదు, బెరగకూడదు. ఓకే, ఆయనకి ఎలా ఎలా చెప్తే ఎడ్యుకేట్ అవుతాడు అనేది మీరు ఆలోచించగలరు. ఓకే, ఇంకా కొద్దిమంది సీనియర్స్ కూడా బిజినెస్ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి చేస్తుంటారు. మళ్ళీ టీంలో ఎక్కడైనా నెగిటివ్ వచ్చినా, లేదా కొత్త కస్టమర్ ఎవరైనా నెగిటివ్ చెప్పినా, మళ్ళీ వీళ్ళు ఫస్ట్